హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. చాలా వరకు వినిపిస్తుంది. వెరీ ఫస్ట్గా టీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ బీఆర్ఎస్ మారిన తర్వాత అస్తిత్వాన్ని కోల్పోయింది, తెలంగాణకి దూరం అయింది, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లోకి మారబోతోంది. గేమ్ చేంజ్ అనేది అవుతుందంటారా? అంటే ఇంకా మేము అఫీషియల్గా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్పు కోసం మేము మా రాష్ట్ర కమిటీ కూర్చొని నిర్ణయం చేయాలి. అది ఇంతవరకు అయితే అలాంటి ఆలోచన లేదు. కానీ చాలామంది నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అడుగుతున్నారు, సార్ టీఆర్ఎస్ ఉంటే బాగుండు అని. బహుశా వాళ్ళకి తెలంగాణ అంశం పైన పుట్టినటువంటి పార్టీ కదా, మళ్ళీ తెలంగాణ అంటేనే బాగుంటుంది అనేది ఒక అంశం కావచ్చు. సామాన్యంగా మన దేశంలో ప్రజలు ఎట్లుంటారండి, బీఆర్ఎస్ ఉన్న తర్వాత మనం గెలవలేదు కదా, కాబట్టి టీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. దేశ ప్రజలు, సామాన్య ప్రజలు, దానికంత లాజిక్ ఏముంది, కానీ మళ్ళీ మన టీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది అనేది చాలా సర్వత్రా ఒక అభిప్రాయం అయితే ఉంది ప్రజల్లో. ఇంకా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు దీనిపైన ఇంకేమీ ఆలోచన చేయలేదు. బహుశా వారు ఏమైనా ఉన్నట్టయితే మా అందరికీ చెప్పి చర్చిస్తారు. ఇప్పటి వరకు అయితే అలాంటి చర్చ అఫీషియల్గా అయితే లేదు. కాకపోతే ఈ నిర్ణయం అనేది సడన్గా కవిత, ఒక టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉంది, అది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, పాత పార్టీతోనే సరికొత్త ఎజెండాతో మేము వస్తాము అనేటువంటి చిట్ చాట్లో ఒక మాట చెప్పిన తర్వాత కేటీఆర్ కూడా అదే మాట అన్నారు అనేది. సో కవిత ఆలోచనే మళ్ళీ దీనికి కారణమవుతుందా? కాదండి, కవిత గారు కానీ కేటీఆర్ గారు మొన్న మాట్లాడారు, కానీ చాలా రోజులు ఉండి, ఏది 2023 ఎన్నికల ఓటమి తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తదనంతరము అప్పటి నుండి చర్చ జరుగుతుంది. ఇది కవిత గారికి తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు. ఇది మొదటిసారి వచ్చే చర్చ కాదు. ఇది గత 2-3 సంవత్సరాల నుండి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. మేము ఎక్కడికైనా వెళ్తే, సార్ టీఆర్ఎస్ బెటర్ రాదా, 6 ఏళ్ళ వరకు పెట్టడానికి వీల్లేదట కదా, ఇలాంటి ప్రశ్నలు సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇది కవిత గారు అన్నందుకే చర్చ రాలేదు, లేదా కేటీఆర్ గారు మన ప్రకటించినంత మాత్రాన్నే ఇది ప్రచారం రావచ్చు, పెద్ద ఎత్తున డిస్కషన్ మీడియాకి దృష్టిలో పడి ఉండొచ్చు. కానీ ఈ సమస్య పైన చాలా కాలం నుండి ప్రజలు, ఇది కేసీఆర్ గారికి కూడా తెలుసు. కేసీఆర్ గారి దగ్గర కూడా మాలాంటి చాలామంది సీనియర్ నాయకులు అప్పుడప్పుడు మాట్లాడితే, అది 6 సంవత్సరాలు చేసుకోవడానికి వీల్లేదు కదా అనేటువంటి అంశం కేసీఆర్ గారు అప్పుడప్పుడు ప్రస్తావించేది. ఈ మధ్య కాలంలో దీనిపైన పెద్ద మేము చర్చించలేదండి. కాకపోతే ఎన్నికల్లో ఓటమికి ప్రధానమైనటువంటి కారణం పేరు మార్పు అనేది, అది నిజంగా అప్పుడు ఉన్నటువంటి సీనియర్లు, వ్యవస్థాపక సభ్యుల దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి ఒక అభిప్రాయం కదా? కాదండి, అది కరెక్ట్ కాదు. పేరు మార్చినంత మాత్రాన ప్రజలు ఓటు వేయలేదు అనేది కరెక్ట్ కాదు. కానీ మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఓటమి పాలమే అయినందున బీఆర్ఎస్ బాగాలేదు, మనకు టీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది అనేది ఓ సెక్షన్, కొన్ని నమ్మకాలపైన ఉంటాయి కదా ప్రజలకి. అలాంటి మాటలు తప్పితే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ మాత్రమే కారణం కాదు. అదొక అభిప్రాయం ఉంటే ఉండొచ్చు కొంతమందికి, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కదా, తెలంగాణ సాధించిన పార్టీ కదా, బీఆర్ఎస్ ఎందుకు వీళ్ళకు అనేటువంటి కొంతమంది ఓటర్ మహాశయులు దానిపైన ఓటు వ్యతిరేకంగా వేసిందని నేను అనుకోవడం లేదు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ మారినంత మాత్రాన్నే ఓటమి అయినామనేది కరెక్ట్ కాదు. ఎన్నో కారణాలే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ మా పైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. వాటిని తిప్పికొట్టడం లోపల మేము కొంత నిర్లక్ష్యంగా ఉండడం కూడా ఒక కారణము. తర్వాత 10 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కదా, ఏదో మార్పు జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన ప్రజల్లో రావడం సహజము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చాడు, 6 గ్యారెంటీలు, అవన్నీ కారణాలు. ఏది మహిళలకి 4,000, వృద్ధులకి 4,000, మహిళలకి 2,500, తులం బంగారము, తర్వాత మేము ఇచ్చే 10,000 అయితే 15,000 ఇస్తా అని చెప్పి రైతు బంధు, ఇలాంటి కొన్ని హామీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారెంటీలు, దాంట్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. మహిళలకు ఫ్రీ బస్సు అది ఒక గ్యారెంటీలో ఒక భాగం మాత్రమే. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీలో అది ఒక సబ్ క్లాస్ మాత్రమే. ఒక్క గ్యారెంటీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి హామీలు ఇచ్చింది, సంతకాలు పెట్టి గ్యారెంటీ పత్రాలు ఇచ్చింది, ఒకటి కూడా అమలు చేయలేదు. కానీ ఆ గ్యారెంటీ ఇవ్వడం వల్ల 6 గ్యారెంటీల పేరటనే
నా దృష్టిలో మేము ఓటమి పాలైనాం. అయితే కవిత కేసుకు సంబంధించి ఆ లిక్కర్ పాలసీలు తన పేరు ఉండడం వల్లే ఇలా జరిగింది అనేది బోల్డంత వినిపించి అది వెరీ రీసెంట్గా కూడా ఒక చర్చ జరిగింది. కేటీఆర్ చేసినటువంటి ఒక ట్వీట్ దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేటువంటి ఒక అలా భావన వచ్చేలా తను చేసిన ట్వీట్ని కవిత రియాక్ట్ అయ్యారు ఇమ్మీడియట్గా. విజయాలు అయితే మీవి, ఓటమి అయితే నా మెడలో వేస్తారా దాన్ని, నా కేసు వల్లే నా వల్లే ఓడిపోయిందా అని మాట. మేమేమైతే ఎవరం అనలేదండి. కవిత లిక్కర్ పాలసీలో ఆమె నిందితురాలుగా ఆరోపించబడ్డప్పుడు అదే కారణం మా ఓటమికనైతే మేమెవరం అనలేదు. మా పార్టీ తరఫున ఎప్పుడు కాకపోతే అనలేదు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సో మెయిన్ టార్గెట్గా జరిగింది ఓటమికి అది ఒక కారణము అని. ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అన్నారు కదా. ఇప్పుడు చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అన్నారు, కుటుంబం అన్నారు. 1,00,000 కోట్లు ఖర్చే కాలేదని అందరికీ తెలుసు ప్రజలకి. కానీ అది ఒకటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఆనాడు బీజేపీ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు మేము 10 సంవత్సరాల పాలన పట్ల వాళ్ళు చాలా దుష్ప్రచారం చేశారు. అదే మెయిన్ కారణం. కాకపోతే ఈ కవిత లిక్కర్ పాలసీ అనుకోండి, లేకపోతే ఆ కుంగినటువంటి మేడిగడ్డ అది కానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ యాడెడ్ పాయింట్స్ తప్పితే కానీ అదే పెద్ద కారణం కాదు. కారణం పరిపాలన, ఆ రోజు జరిగినటువంటి మా పైన ఆరోపణలు, తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా ఓటమికి 6 గ్యారెంటీల హామీ మాత్రమే. అందుకోసమే మేము 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి మేము ఎప్పుడైతే మా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తున్నామో మాకు బాగా స్పందన వస్తున్నది. ఈ మిగతా ఎవరు పట్టించుకుంటారు ప్రజలు, అర్థమైందండి. 6 గ్యారెంటీల పైనే ప్రజలు ఓటు వేశారు. కాబట్టి 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తే లేడు అంటేనే ప్రజలు మనకు స్పందిస్తున్నారు. మాకు అందులో 2.5 ఏళ్ళు అయిపోయింది, మిగిలింది 2.5 ఏళ్ళు. కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ పాలిటిక్స్. కాబట్టి అది ఇప్పుడు మీరు మిగతా అన్నీ కూడా ఆరోపణలని ప్రజలు కూడా తెలుసు. కేసీఆర్ 1,00,000 కోట్లు తింటాడా అనేది ప్రజలు అంటున్నారు. కానీ 1,00,000 కోట్లు తింటాడన్నప్పుడు మంచి ఆసక్తిగా విన్నారు ఏది ప్రజలు. ఏది రేవంత్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే ఆనాడు బీజేపీ నాయకులు మాట్లాడినా ఆసక్తితో విన్నారు. సో అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కొంత కావచ్చు. కానీ అఫీషియల్గా ఓటర్ మహాశయుడు ఎంత అండి, మా ఓటమి కారణం జస్ట్ 1% కూడా కాదు. ప్రతి గ్రామంలో 10 ఓట్లు పడితే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది. గ్రామానికి 10 ఓట్లు పడితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది. కాబట్టి ప్రజలు ఆ 6 గ్యారెంటీల పైనే స్పందించారు. ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్, మోర్ పర్టికులర్ రూరల్ సైడ్, అర్బన్లో మేము అన్ని సీట్లు గెలిచాం, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో పట్ట. కాబట్టి అన్ఫార్చునేట్గా ఓటర్ మహాశయులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, రైతులు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఓటర్స్ అటు షిఫ్ట్ అయ్యారు. కాబట్టి మేము ఓటమి పాలైనాం. ఇవన్నీ కూడా యాడెడ్ పాయింట్స్ దానికి. రాజకీయాలు ఎట్లుంటుందండి, ఇప్పుడు గ్యారంటీల మీద మాట్లాడేదానికంటే కూడా కవిత పైన మాట్లాడము, లేకపోతే ఈ మాట్లాడడం ఆసక్తి ఉంటుంది రాజకీయ నాయకులకి. కాబట్టి మా ప్రత్యర్థులు అవే మాట్లాడుతుంటారు. ఇప్పుడు కవిత కేసు డిశ్చార్జ్ అయింది, సిగ్గుపడాలి. సిబిఐ డిశ్చార్జ్ అంటే కేసే లేదని కొట్టేసింది కింది కోర్టు. సో దే షుడ్ ఫీల్ అషేమ్డ్. కేజ్రీవాల్ అండి, సిసోడియాని 1.5 year జైల్లో ఉంచుతారండి. ఆయన ఎంత నిజాయితీపరుడు, ఎంత బాగా పనిచేస్తాడు. ఆ ఢిల్లీ నగరంలో కూడా అంత బ్రహ్మాండంగా స్కూల్స్ తీర్చిదిద్దిండు. కేసీఆర్ గారు పోయి చూసి వచ్చారు. సో ఇవన్నీ భయాందోళనకు గురై బీజేపీ పార్టీ ఆ రోజు వాళ్ళపైన కేసులు పెట్టారు. నేను యాజ్ అ లాయర్ చెప్తున్నాను, నేను ఆ రోజు చెప్పినాను దీంట్లో దెర్ ఇస్ నో కేస్ డిశ్చార్జ్ అవుతుందని చెప్పిన అట్లే అయింది. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎంత బ్రహ్మాండంగా దాన్ని రాశాడు. సరే హైకోర్టులో వేస్తారు, సుప్రీంకోర్టు దాకా పోతుంది కేసు నాకు తెలుసు. కానీ బట్ అల్టిమేట్లీ ఇవాళ కేజ్రీవాల్ పైన కానీ, సిసోడియా కానీ, లేదా ఇంకా చాలామంది నిందితులు కవితతో పాటు వీళ్ళందరినీ కూడా ఇలా డిశ్చార్జ్ అయిపోయింది కేసు. బట్ మళ్ళీ అది సుప్రీంకోర్టుకు వెళ్తే ఏమవుతుందంటారు? ఏమవుతుంది, మళ్ళీ ఒక దెబ్బన డిశ్చార్జ్ను క్వాష్ చేస్తూ చేయొచ్చు. డిశ్చార్జ్ ఏదైతే జడ్జి గారు ఇచ్చారో అల్టిమేట్లీ ట్రయల్ నడిచేటప్పుడు అబాస్పాలైపోతుంది సిబిఐ ఈ కేసులో. నేను యాజ్ అ లాయర్ చెప్తున్నాను. ఎందుకంటే అసలు లేదు రికవరీ కానీ ఇది కానీ ఊహాజనితమైనటువంటి ఆరోపణలపైన కేసు పెట్టడము అది చాలా తప్పు. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, కేసీఆర్ గారి బిడ్డ అని చెప్పేసి ఆ రోజు ప్రచారం చేసి, కుటుంబం అని చెప్పి ప్రచారం చేయడానికి ఉపయోగపడ్డది బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మీరు అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్
బీఆర్ఎస్గా మారి ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత అది ఫ్రీజ్ అయిపోయిందా, ఫ్రీ ఉందా అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ప్రొసీజర్ ఏముంది అక్కడ, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ఎలక్షన్ కమిషన్లో యాక్చువల్గా దేశంలో ఒక పార్టీ పేరు మార్చింది టీఆర్ఎస్ఏ ఫస్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ రోజు కేసీఆర్ గారు మా లీగల్ టీంకి కూర్చోబెట్టి గంటల తరబడి చర్చిస్తే ఈ సెక్షన్ 29A ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఒక చిన్న క్లాజ్ ఉంది. ఓకే. పేరు మార్చితే, అడ్రస్ మార్చితే మీరు వెంటనే తెలియజేయాలి ఈసీ అని ఉన్నది. సో ఆ క్లాజ్ తీసుకొని సబ్ క్లాజ్ 9 ఆఫ్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఆ చిన్న క్లాజ్ చూసుకొని మేము అప్లై చేసాం. చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆలోచించుకొని ఒక ప్రొసీజర్ లే డౌన్ చేసుకొని దాన్ని చేశారు. అయితే యాక్ట్లో ఎక్కడ ఫ్రీజ్ అనేటువంటి పదం ఎక్కడ లేదు. సో 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు 6 ఏళ్ళు అది వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవచ్చు, వాళ్ళు రాయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ, వాళ్ళ రూల్స్ వాళ్ళే ఫ్రేమ్ చేసుకోవచ్చు. పార్లమెంట్ కానీ శాసనసభకు లేదు. చట్ట ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ, చట్టబద్ధ సంస్థ. సో రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడము వాళ్ళ పరిధిలో పట్టే ఉంటుంది. కాబట్టి ఈ పేరు మార్పిడి దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు ఈ పేరు మార్పిడి జరిగినప్పుడు పాత పేరు మేము కొంతకాలం ఎవరికి ఇవ్వము అని చెప్పారు. నువ్వు పార్టీ పేర్లు పెట్టేటప్పుడు ఇప్పుడు ఎవరైనా రాజకీయ పార్టీ నమోదు చేసుకోవాలంటే ఒక పేరుతో పోతే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు 3 పేర్లు ప్రతిపాదించుకున్న పెట్టుమంటారు. మన అప్లికేషన్లో ఉంటుంది. ఈ పేరు వాళ్ళకి ఇష్టం ఉండదు, మేము ఇది ఇవ్వము, ఇంకొక ఆప్షన్ ఏంది అని అడుగుతారు. కాబట్టి అట్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్రీజు ఇదనేది చర్చ అప్రస్తుతం. ఇది ఇప్పుడు ఈ ఇష్యూలో ఇఫ్ ఎట్ ఆల్ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపు పేరు మార్చుకోవాలని మేము అనుకున్నట్టయితే, మా నాయకుడు కేసీఆర్ గారు అలాంటి నిర్ణయం తీసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెడితే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మేము బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ పోతామని చెప్పి అప్లికేషన్ పెడతాము. సో దాన్ని వాళ్ళు చూస్తారు, స్క్రూటినీ చేస్తారు. వాళ్ళు ఏమడుగుతారు, మీ పార్టీలో కూడా రెజల్యూషన్ పాస్ కావాలంటారు. ప్లీనరీ వేదిక అవుతుందా? The party must pass a formal resolution, usually by its executive authorized body, approving change of name, amendment to party constitution. చేసి అప్లై చేయమంటారు. సో అట్లా అప్లై చేస్తాం. చేసిన తర్వాత అప్లికేషన్ టు ది ఎలక్షన్ కమిషన్ అప్లై చేయాలి. చేసిన తర్వాత మా ఆఫీస్ బేరర్స్ ఎవరు, అడ్రస్సెస్తో సహా అన్ని పెట్టాలి. అది ప్రొసీజర్ అనుకోండి. తర్వాత ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఆబ్జెక్షన్స్ కాల్ ఫైల్ చేస్తారు. పోయినసారి కూడా చేశారు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పోయినప్పుడు కూడా మేము 2 పత్రికలు, ప్రముఖ పత్రికలు, తెలుగు దినపత్రిక, ఇంగ్లీష్ దినపత్రికలో మా పేరు టీఆర్ఎస్ పార్టీ టు బీఆర్ఎస్ పార్టీ అని మేము ఇచ్చిన తర్వాత 30 రోజులు ఆబ్జెక్షన్స్, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని చెప్తారు. అభ్యంతరాలు ఉన్నా కూడా వాళ్ళు చూసేసి ఆ అభ్యంతరాలు లీగల్గా కాకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కాబట్టి అనుమతి ఇచ్చేస్తారు. ఇప్పుడు కూడా మేము గిట్ట బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ పార్టీ మార్చుకోవాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేస్తే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఒక 2 మాసాల ప్రక్రియ. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది కూడా పార్టీ ఆవిర్భావ సభకు జరిపినటువంటి ప్లీనరీలోనూ, అది కూడా హైదరాబాద్లోనే జరిగింది. 2 ఎమ్మెల్యేలు దాన్ని రిజల్యూషన్ ప్రతిపాదించారు, దాన్ని ఆమోదించారు, ఆ తర్వాత అది పాస్ కూడా అయిపోయింది. అలా ఇప్పుడు మళ్ళీ వేదిక అవబోతోందా ప్లీనరీ? ఇప్పటి వరకు అయితే అలాంటి నిర్ణయం అయితే జరగలేదు. కేసీఆర్ గారు మా రాష్ట్ర ప్లీనరీ ముందు కమిటీ సమావేశం పెడతారు ఆ పార్టీలో. అప్పుడు నిర్ణయం అలాంటి ప్రతిపాదన వస్తే మేము చర్చించి నిర్ణయం తీసుకున్నట్టయితే మేము పాస్ చేయొచ్చు. దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ. బట్ ఇంతవరకు అలాంటి అఫీషియల్గా మా పార్టీలో చర్చ లేదు, ఇంతవరకు చర్చించబడలేదు. ఇది సామాన్య ప్రజలు, మా పార్టీలో నాయకత్వం కొంతమంది, తర్వాత మీలాంటి పత్రికా మిత్రులు క్యాడర్ మాత్రం చాలా బలంగా కోరుకున్నారు కదా. ఉన్నదని చెప్తున్నాను కదా, ఈరోజు కాదు ఆ రోజు. ఎందుకంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ మనం ఎందుకు తెలంగాణను పేరు మార్చుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని కాదనడలే కదా. నాలాంటి వాడే ఒకసారి ఎమోషనల్గా ఓడిపోయిన సందర్భంలో పేగుబంధం తెంపుకున్నాం మనం అని కూడా నేనే అన్నాను, వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. సో అలాంటి అంటే అట్లా స్పాంటేనియస్గా వచ్చింది నా నోట్లోకి వెళ్ళి, పేగుబంధం తెంపుకున్నాను అంటే అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఆ నాయకత్వంలో బట్ మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పాలంటే తప్పనిసరిగా మా పార్టీ నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా నేను ఇంకో ఎవరో కేటీఆరో లేకపోతే వ్యక్తులుగా కాదు కదా. మా పార్టీ కమిటీ కూర్చొని నిర్ణయం చేసుకొని మేమందరం సంతకాలు పెట్టి అప్లై చేయాలి. మళ్ళీ
సో ఎంత పార్టీ కమిటీయో, పొలిట్ బ్యూరో మెంబర్లు, సీనియర్లు, వ్యవస్థాపక సభ్యులు ఇవందరినీ పక్కన పెడితే అధ్యక్షుడు కేసీఆర్ ఆయన మదిలో ఏముంది, ఆయన ఏం కావాలనుకుంటున్నారు అసలు? కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతోనే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ చేంజ్ చేసేటప్పుడు వారు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదండి. మా లాంటి వాళ్ళతో చాలా మందితో మాట్లాడారు. ఈ దేశానికి కూడా పాపం కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో ఆలోచిస్తారండి. మాకు చాలామంది దగ్గరున్న వాళ్ళకి తెలుసు. ఈ దేశంలో బట్ట సిడబ్ల్యూసి ఫార్మర్ కమిషనర్స్తోని కూడా మాట్లాడారు వారు. ఈ దేశంలో వర్షపాతం ఎంత ఉంది, ఎంత వర్షాలు పడతాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు భారత భూభాగంపై వర్షం ద్వారా వస్తాయి, ఎన్ని నీళ్ళని మనం ఇంపౌండ్ చేసుకుంటున్నాము, ఎన్ని బ్యారేజీలు కట్టాము, ఎన్ని ప్రాజెక్టులు కట్టాము, ఎంత ఇరిగేషన్ ల్యాండ్ ఉంది, ఎంత ఎరబుల్ ల్యాండ్ అంటే పంటకు ఉపయోగపడేటువంటి భూభాగం ఎంత ఉంది. ప్రపంచం లోపల అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యా కానీ విస్తీర్ణంలో కూడా చాలా పెద్ద దేశాలు మనకంటే. కానీ ప్రపంచం లోపల వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి భూమి భారతదేశమే మొదటి దేశం. ఇంత విస్తీర్ణమైనటువంటి భూమి ఏది, దాన్ని ఎరబుల్ ల్యాండ్ అంటారు. అంటే భూమి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి భూమి భారతదేశంలో ఉంది, భారత ఉపఖండంలో ఉంది. కాబట్టి ఎట్లా కావాలని చెప్పి ఒక దూరదృష్టిని ఆలోచించి వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. బట్ ఈరోజు ఇప్పుడున్నటువంటి కాల ప్రకారంగా మరి తెలంగాణ దురదృష్టవశాత్తు తెలంగాణ అభివృద్ధి పట్టాలపై వేగవంతంగా ముందు వేయేటువంటి దశలో ప్రజలు నిర్ణయం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ, అందులో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పడడము చాలా దురదృష్టము. అందుకోసం మళ్ళీ మేమందరం కూడా కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వాన్ని దించి మళ్ళీ తెలంగాణ అంశం, తెలంగాణ సమస్యలపైన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక 10 సంవత్సరాల ముందు తీసుకుంటేనే మేము ఆశించిన తెలంగాణ. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? వీరు అసలు తెలంగాణ సమస్యలు తెలుసా వాళ్ళకి? ఇంకా మొన్న దేవాదుల ఏ నది పైన ఉన్నదని చెప్పి మాట్లాడినవాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దేవాదుల గోదావరి నది పైన ఉందా, కృష్ణా నది పైన ఉన్నదని కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదే కేసీఆర్ గారు రెడ్డి ఊర్ల పేరు సహా చెప్తాడు. తెలంగాణలో 12,000 గ్రామాల లోపల ఏంది పరిస్థితి చెప్పగలిగినటువంటి వ్యక్తి, శక్తి ఉన్నది కేసీఆర్ గారే. కాబట్టి మళ్ళీ మా పైన బాధ్యత ఉన్నది. అందుకోసమే మేము మళ్ళీ తెలంగాణ సమస్యలు, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయాల్సిన కనీస బాధ్యత పైన ఉంది. కాబట్టి అందులో భాగంగా మళ్ళీ బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ మార్చుకుంటాం మేము, తప్పేం లేదు. పేగుబంధం అనేటువంటిది ఒక మామూలు మాట కాదు, చాలా సెంటిమెంటు, ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంది. ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన తర్వాత మేము జాతీయంగా విస్తరిస్తాము, దేశవ్యాప్త రాజకీయాల్ని మారుస్తాము అనుకున్నప్పుడే అక్కడ ఇది మాకు కాకుండా పోయిందా అనేటువంటి ఒక ఫీలింగ్, మిస్సింగ్ ఫీలింగ్ అనేది అందరిలో కనిపించింది కదా.